పూర్తిస్థాయి అవగాహన ఉన్న వాళ్ళు వారంతా కూడా చిన్నజీయర్ స్వామిని విభేదిస్తున్నారు. లడ్డూ విషయం పైన వారు ఏం మాట్లాడారో చూద్దాం. మహాదేవ, చిన్న విషయం అండి. సనాతన హైందవ ధర్మాన్ని ఎన్నో రకాలుగా ఒక్కొక్కరం కలిసి ఎన్నో విధాలుగా పైకి తీసుకొని వస్తూ ఉన్నాము. అలానే ఒక యతీశ్వరుల వారు, ఎవరో కాదండి, చిన్నజీయర్ స్వామి వారు క్రితంలో శంకరాచార్యుల గురించి, సమ్మక్క సారక్క అని దేవతల గురించి ఎన్నో విధాలుగా కొన్ని విషయాల్లో మాట్లాడిన చిన్నజీయర్ గారు వైష్ణవ సాంప్రదాయాన్ని క్షుణ్ణంగా చూసే వ్యక్తి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన విషయంలో ఎందుకు రావట్లేదు? లడ్డూ విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాలుగా ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నారు. కనీసం చిన్నజీయర్ గారికి అది మాత్రం గుర్తుకు రావట్లేదంటనా? ఎంతసేపు శివుడు లేడు అది ఇది అని వేరే ఆ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కానీ ధర్మం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతోమంది భక్తులు వెళ్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారండి? అసలు చేతులు కట్టుకొని కూర్చుంటున్నారా? ఒక యతీశ్వరుడు అయ్యుండి నువ్వు ఇదేనా యతీశ్వరుడికి ఉండేటువంటి తత్వాలు? చిన్నజీయర్ గారు, మొహమాటం లేకుండా అడుగుతున్నా, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీరు ఎందుకు స్పందించట్లా? స్పందిస్తే ఏమవుతుంది? శంకరాచార్యుల వారిని అనడం కాదండి, మొదలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వైష్ణవ సాంప్రదాయం అది ఇది అని చెప్తున్న మీరు మొదలు దాని గురించి మాట్లాడండి. మీరు హిందువు కాదా? యతీశ్వరులు కాదా? ఏది కాదా? కాబట్టి మీరు తిరుమల తిరుపతి గురించి మాట్లాడండి మొదలు. తర్వాత శివుడి విషయంకి వచ్చినప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. రైట్, ఇది కొంతమంది పండితులు మాట్లాడుతున్నమాట. నిశాంత్ శర్మ గారని లడ్డూ గురించి మాట్లాడండి, ఇంతమంది పరమ పవిత్రంగా భావించిన ఆ విషయం పైన మాట్లాడండి అని చెప్పి అంటున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ తేజేశ్వర్ శర్మ గారు అండ్ మూర్తి గారు, శ్యామ్. సో మొత్తంగా ఇది చిన్నజీయర్ పైన ఎటువంటి వివాదం రాజుకుంది, చిన్నజీయర్ మాటలతో ఎంత పెద్ద ఎత్తున ఒక ఇష్యూ తెర మీదకి వచ్చిందో చూస్తూ ఉన్నాం. ఏదో వాళ్ళంతట వాళ్ళే పరమ మేము మేధావులం, మా అంతటి మేధావులు లేరన్నట్టుగా ఆయన ఏమంటున్నారని మిమిక్రీ చేశారు. ఇందాక చూశారు కదా, శివుడు ఇంట్లో ఉంటే ఏదో అన్నారని చెప్పి ఎవరో అంటే దాన్ని కోట్ చేస్తారు. మీ ఇద్దరి మధ్య పంచాలంటే మీరు చూసుకోండి, దాన్ని ఇంకిందుకు గ్రౌండ్లో రుద్దుతారు పబ్లిక్ పైన. నాకు తెలిసి మీరు అంటున్నట్టుగా జనంలో 100కి 100% మంది ఎవరు కూడా వైష్ణవులు శైవం అని చెప్పి ఎవరి వర్ణాలకు సంబంధించి విభేదాలు క్రియేట్ చేసుకోరు. వాళ్ళు అటు శివరాత్రి వచ్చిందంటే శివుడిని కొలుస్తారు, శనివారం రోజున లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు, ఆంజనేయ స్వామికి పూజ చేస్తారు, సమ్మక్క సారలమ్మని కొలుస్తారు, ఊర్లో ఉన్న పోచమ్మని మైసమ్మని పోలేరమ్మని అన్నిటినీ కొలుస్తారు. ఇటువంటి వాళ్ళే ఇందాక మూర్తి గారు అన్నట్టుగా ఆయన మంచి పాయింట్ అన్నారు ఒక మాట, కుహానా మేధావులు. అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి రాద్ధాంతాలు క్రియేట్ చేసి ఎక్కడైతే ఇప్పుడు ప్రకృతి చేత పూజించబడినటువంటి దైవాలు దేవుళ్ళు కూడా ఉన్నాయో అక్కడ కూడా వచ్చి మేమేందుకు దోచుకోవడం లేదు, ఇక్కడెందుకు అవకాశం ఇవ్వడం లేదు, మేము ఇప్పుడు దోచుకున్న కాడికి చాలా దోచుకున్నాం కదా, ఇక్కడ ఎందుకు అవకాశం దొరకట్లేదంటే ఆ దేవతలను కూడా కించపరుస్తావా? కొన్ని కోట్లాది మంది భక్తులు అక్కడికి చేరుకొని మనం చూసారు రెండో ఎట్లా జరిగింది సమ్మక్క సారలమ్మ జాతర. అంతమంది ఇష్టంగా కొలుచుకునేటువంటి ఆ దేవత గురించి మాట్లాడుకొచ్చారు. రేపు శివరాత్రి వస్తుంది చూడండి, ఎంత పెద్ద ఎత్తున శివుడికి పూజలు చేస్తారు, శివుని ఆరాధిస్తారు అనేది వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. కోడిగుడి తింటే కోడి మెదడంట, మేక తింటే మేక మెదడంట. ఈ మాట మీరు మాట్లాడాల్సింది. ఇప్పుడు చిన్నజీయర్ని వేలైతే చూపిన వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? మరి వేరే ఈ రకంగానే చాలామంది స్వామీజీ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళు వాళ్ళ ప్రవచనలు ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ కర్తవ్య లిమిట్స్ ఏంటి వాళ్ళు తెలుసుకొని మాట్లాడుతున్నారు. నీ మతాన్ని లేకపోతే నువ్వు పూజించేటువంటి దేవుడిని నువ్వు కొలుచుకోవడం తప్పలేదు, కానీ ఎదుటి వాళ్ళు వేరే చూపితేనే ఈ సమస్యలు వస్తాయి. మరి ఎందుకు లడ్డు గురించి మాట్లాడడం లేదు మీరు? మీకు అంతా ఇంటర్నల్